బెల్ మోగింది లే. అయ్యో లేవండి లేవండి, జిమ్ బెల్ మోగింది. ఏమండి జిమ్ బెల్ కొట్టేశారు. ఇది ఇట్లే కాదు, లేట్ అయిందంటే బావగారు చంపేస్తారు. లేవండి. అబ్బా ఇది ఫ్యామిలీస్ ఉండే కొంపలా లేదు. పోలీస్ అకాడమీకి ప్రైవేట్ బ్రాంచ్ లో ఉంది. ఈ టార్చర్ తట్టుకోలేక ఇట్లే పారిపోయాను. త్వరగా రెడీ అవ్వు, పొద్దున్నే రాకముందే వెళ్ళాలి. డైలీ సీరియల్ కైనా వీకెండ్ లో గ్యాప్ ఉంటుంది, కానీ బావగారు డిసిప్లిన్ కి గ్యాపే ఉండదు. సుప్రియ తొందరగా కానీ లేట్ అయిందంటే నాన్నగారు చంపేస్తారు. ఈ సంబంధం చేసుకుంటే జీవితం పరిగెడుతుందని పంతులు గారు చెప్తే పొంగిపోయాను, కానీ ఇలా పరిగెడుతుంది అనుకోలేదు. ఓహో ఏమండి లేవండి. అయ్యో లేట్ అయితే అన్నీ చంపేస్తాడు. మీ కర్మ. పిల్లి గోపీకృష్ణ సింహ, ఏ సార్. పిల్లి రామకృష్ణ సింహ, ప్రజెంట్. పిల్లి రాధాకృష్ణ సింహ, ప్రజెంట్. పిల్లి నిర్మలా సింహ, ప్రెసెంట్. పిల్లి గాయత్రి సింహ, ప్రెసెంట్. పిల్లి సుప్రియ సింహ. ప్రెసెంట్. సార్ ఓకే సార్. అటెన్షన్ ప్లీజ్. కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ పిల్లి జయకృష్ణ సింహ ఐపీఎస్ BA MA MPhil PhD is coming. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నైట్ వచ్చేసరికి లేట్ అయింది, అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు. లేట్ నైట్ అయినా డే లేట్ రాకముందే లేచి వర్కౌట్ చేయడం రొటీన్ అయిపోయింది. షూటింగ్ లేక. షూటింగ్ అంటే క్రిమినల్స్ ని చేసి షూట్ చేసే పని తగ్గింది డాడీ కదా బాబాయ్. అవునమ్మా. అన్నయ్య పిల్లివారి దెబ్బకి ఇటాలియన్ మాఫియా ఇంట్లో కూర్చుంది. వెరీ గుడ్ గోపికృష్ణ సింహ. పిల్లి వారు ఎక్కడ నా పులులాగే ఉంటారని ప్రూవ్ చేశావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ యు. థాంక్స్. ఇంకా అక్కడ ఇటాలియన్ పోలీస్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? అస్తమానం ఏదో ఫంక్షన్ చేస్తూనే ఉంటారు. పద్మనాభ సింహ. గుడ్ మార్నింగ్ బాబు గారు. ఈ టైం దాకా జిమ్ కి రాకుండా ఏం చేస్తున్నారు? ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యాయని కేబీఆర్ పార్క్ వెళ్ళి 3 రౌండ్లు వేసి వచ్చా. ఏ రౌండ్స్? పొద్దున్నే ఏ రౌండ్స్ కొడతామండి, జాగింగ్ చేసి వస్తున్నాను. గమ్మత్ ఏంటంటే బావగారు, ఫస్ట్ రౌండ్ లో అక్కడే నాగేశ్వరరావు గారు తగిలారు, సెకండ్ రౌండ్ లో కింగ్ నాగార్జున గారు కలిశారు, థర్డ్ రౌండ్ లో చైతన్య గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే 3 generations ని కవర్ చేసిన 4th generation కిడ్ అన్నమాట. గాడిది గుడ్డేం కాదు, నాగేశ్వరరావు గారు తానా సభలకి అమెరికా వెళ్ళారు. నాగార్జున గారు యాజ్ యూజువల్ గా యూరప్ షూటింగ్ లో ఉన్నారు. నాగ చైతన్య పలాచిలో ఉన్నాడు. ఇలా అందరూ బయట షూటింగ్లు చేసుకుంటుంటే తెలుగు ఇండస్ట్రీ ఏం బాగుపడుతుంది? బాగుపడాల్సింది తెలుగు ఇండస్ట్రీ కాదు, మీరు. మీ వెయిట్ ఎంత? 62. ఉండాల్సింది కాదు పాప, ఉన్నదెంత అని అడుగుతున్నాడు మాయ. 102. కొలెస్ట్రాల్ ఎంత? కావలసినంత. పద్మనాభ సింహ, బెండ్ అవ్వకుండా మీ ప్యాంట్ జిమ్ మీద ఉన్న కంపెనీ పేరు చెప్పగలరా? కష్టం బావగారు, కనపట్టలేదు. ఎప్పటి నుంచి? సుమారు 10 సంవత్సరాల నుంచి. చిచ్చి, కాబోయే అల్లుడు గారు కూడా మీ గురించి చండాలంగా మాట్లాడుతున్నారు. తన టీంలో మీలాంటి అసమర్థులు ఉన్నందుకు ఫీల్ అవుతున్నారు. ఇంత మందితో మాటలు పడడానికి సిగ్గాలేదు? మీకు అసలు ఫీలింగ్స్ లేవా? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. వాట్? ఆకలి కూడా ఫీలింగే కదండి. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గన్లా ఉండాలి. మీరెలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలో ఉన్నారు. నువ్వు నార్మల్ మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చిచ్చి. అమ్మా అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య? అసలు ఇలాంటి నిశ్చయ దరిద్రుడిని ఎలా ప్రేమించావు? నీ మొహం చూసే కదా గేటు దగ్గర వాచ్మెన్ గా కూడా పనికిరాని సోంబేరిని ఇంట్లో పెట్టుకుని గేదాలా మెప్తున్నాను. నీ మొహం చూసే కదా పోలీస్ సెలక్షన్ లో 10 మీటర్లు కూడా పరిగెత్తలేని పోరంబోకిని ఇన్ఫ్లుయెన్స్ తో ఇన్స్పెక్టర్ ని చేశాను. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉన్నదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి గురించి మాట్లాడటం అనవసరం. జనరల్ గా డిసీజ్ వచ్చిపోతారు, వీ డిసిప్లిన్ పోయేలా ఉంది. పద్మనాభ సింహ, మీరు చేసిన తప్పికి చెప్పిన అబద్ధానికి బంటిని ఎత్తుకుని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయండి. గిరే సార్. చూసుకో. ఓకే సార్. నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయాలా? నేనేమన్నా విజయవాడ కోదాడ బస్సా? అయినా ఈ గుర్రమోహన్ దాన్ని లవ్ చేసి ఎల్లరికం రావడమేనా నేను చేసిన తప్పు? కరెక్టే బా. నువ్వు ఇంటికి వచ్చి ఉండకపోతే పొట్టే ఒకటి, అసలు ఫుడ్డే ఉండేది. అలా చూసే వాళ్ళు సింపుల్ గా మా ఫ్యామిలీ సిస్టమ్ సింక్ అయిపోవచ్చు కదా మాయా. సింక్ అవడానికి మీది ఏమన్నా శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీ ఏంట్రా? మీ ఇంటి పేరేంట్రా? పిల్లి. అది వీక్ గా ఉందని చివరిలో సింహ తగిలించుకుంటే మీరంతా సింహాలు అయిపోతారేంట్రా? అయినా నా హైట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు, నా వెయిట్ ఎంత ఉంటే ఆయనకి ఎందుకు? నన్ను ఎవరు ఎత్తుకుని తిరుగుతున్నాడా? ఏదో వాట వేసుకుని. ఏమండి మనని పట్టుకుని ఏంటా మాటలు? ఓహో, మీ అన్నయ్యనంటే వచ్చేసింది. మరి నన్ను అన్నప్పుడు? ఆపాను కదండి. ఎప్పుడు? ఆయన సరిగ్గా ఆపే టైంకి అగరత్తులు వెలిగించినట్టు వీడు అమ్మ అంటావు, నువ్వేమో అన్నయ్య అంటావు. ఆయన రెడ్ క్లాస్ చూసిన ఆంబోతలో రెచ్చిపోవడం. మీరు మధ్యలో ఎంటర్ అయ్యేది కంట్రోల్ చేయడానికో రెచ్చగొట్టడానికో తెలుసుకోలేనంత ఎదవరికి. బావగారు, పనిష్మెంట్ కి వెళ్లకుండా పంచాయతీలు ఏంటి? అంటే బావగారు, పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉండకూడదో వీళ్ళకి చెప్తున్నాను. దానికి స్పీచ్ ఎందుకు? సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్?
డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కి ఇవ్వడానికి స్పెషల్ గా ప్రింట్ చేయించిన కార్డ్స్ లోనే ఇన్ని మిస్టేక్ జరిగితే మిమ్మల్ని నమ్ముకుని ఇంత పెద్ద పెళ్లి చేస్తే ఇంకెన్ని మిస్టేక్ జరుగుతాయో. ఏంటి అంత సైలెంట్ గా ఉన్నారు? పెళ్లి కార్డుల గురించి ఏం నచ్చలేదా? బాగా నచ్చాయి. ప్రింట్ అవుట్ చేయించాలని అడుగుతున్నాను మావయ్య. మరి నువ్వు చెప్పలేదా? ఇలాంటివి చెప్పవు, నేనే దగ్గరుండి ప్రింట్ చేయించాను బాబు గారు. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట. అవును బాబు గారు, అందులో కలరు కాన్సెప్ట్ మార్పులు చేర్పులు మొత్తం నావే. మరి నా పేరు ముందు ఉండాల్సిన డాక్టర్ ఏది, వెనక ఉండాల్సిన డిగ్రీలేవి? నేనే తీసేయమన్నాను. డాక్టర్ జయకృష్ణ సింహ ఐపీఎస్ బిఏ ఎంఏ ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ఎ సక్సెస్ స్పెషలిస్ట్ లా ఉంది. అదే సింపుల్ గా జయకృష్ణ సింహ హోమ్లీగా ఉంది. అందుకే ఆ చెత్తంతా లేపేయమన్నాను. నువ్వు విడివై లేపేయడానికి మా నాన్న స్వర్గీయ పిల్లి అప్పారావు గారు 5 తిండి తిప్పులు మానేసి సైకిల్ తొక్కి చదివిస్తే నేను కష్టపడి సంపాదించుకున్న డిగ్రీలేవి. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ ఆల్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. అమ్మా అన్నయ్య ఏ అంటమ్మా అన్నయ్య? నీ ముఖం చూసే కదా ఇంటర్ కూడా పాస్ అవని ఇడియట్ ని ఇంట్లో పెట్టుకున్నాను. నీ ముఖం చూసే కదా డిగ్రీ స్పెల్లింగ్ కూడా తెలియని సన్నాసిని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేశాను. పదండి. ఈ సడన్ మీటింగ్ సిచ్యువేషన్ ఏంటంటే మా గురువు గారు సద్గురు శ్రీ సంపూర్ణానంద స్వామీజీ పెళ్లి కుమారుని జాతకంలో ఒక మేజర్ డిఫెక్ట్ ని డిటెక్ట్ చేశారు. బాడీలో డిఫెక్ట్ అయితే మెడిసిన్ ఉంటుంది, మరి జాతకంలో డిఫెక్ట్ కు సొల్యూషన్ జలం. జనరల్ వాటరా మినరల్ వాటరా? మూర్ఖుడా, ఇది జనరల్ మినరల్ కాదు, ఎటర్నల్. పవిత్ర నదుల నుంచి సేకరించిన పుణ్య జలంతో నిండిన ఈ పూర్ణ కలశాన్ని అమ్మాయి ఉత్తర దిశగా నిలబడి అబ్బాయి దక్షిణ హస్తంలో పెట్టాలి. ఆనాక మేము తూర్పుకు తిరిగి తోవంతా సలుగుడు పోవాలనా? కాదు, మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి చెట్టుకి ఈ పవిత్ర జలంతో అభిషేకం చెయ్యాలి. మా ఇంట్లో తులసి చెట్టు సిరిబల్ల చెట్టు యారున్నాయబ్బా? అరే ఇంట్లో లేకపోతే ఏముంది కాక, మార్కెట్ లో మస్తు దొరుకుతాయి. రాస్తాలో కొంటాం, ఇంట్లో పోస్తాం. ఏం సమీ? ఎగ్జాక్ట్లీ. మరి? ఆలస్యం అవుతోంది, ఆ అమ్మాయిని పిలిపించండి. అమ్మ జానకి, శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప. తీసుకో అమ్మా, ఈ కలశాన్ని అబ్బాయి చేతిలో పెట్టు. చూడు నాయనా, నువ్వు ఇంటికి వెళ్ళేంత వరకు ఈ కలశం చెయ్యి మారకూడదు, చెయ్యి జారకూడదు. జారితే మీ అబ్బాయి జీతం అడ్రస్ లేకుండా పోతుంది. ఊరుకోవా చిన్న శాస్త్రి, ఏదో చేస్తావు నువ్వు చేయించుకోవడానికి ఆయన ఉన్న చిన్నపిల్లడా? అయినా పెద్ద శాస్త్రి గారు ముహూర్తం పెట్టిన తర్వాత అన్ని సవ్యంగా. అరే చేసిన తప్పుకు ఆల్రెడీ కాకా సగం చచ్చిండు. గట్లా పరేషాన్ చేస్తే కంప్లీట్ ఖతం. అయినా కాకా మరి కావాలని చేసిండా ఏంది? కరెక్ట్ గా చెప్పావయ్యా, నేనేదో ఆత్రంలో ఇలా అన్నా. సరిగా రాసం. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనం నెక్స్ట్ స్టెప్ వేయాలంటే మనకు నికార్సైన బకరా కావాలి. బకరానా? ఎస్ సార్. మనం అనుకున్నట్టుగానే నేను ఇంట్లోకి చేరిపోయాను. ఇప్పుడు జానకి పెళ్లి ఆపాలన్నా, ఆదిని ట్రాప్ చేయాలన్నా నాకు బకరా కావాలి. అర్థమైంది, కానీ ఎవరా బకరా? నువ్వు అసలు మనిషివా పశువా? ఆ పంజగుట్ట పాండుగాడిని అరెస్ట్ చేయమంటే వాడి కొడుకునేందుకు అరెస్ట్ చేశావు? వాడు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, వీడు స్కూల్ గ్రౌండ్ లో దొరికాడు. వీడిని లోపలేస్తే వాడు బయటకు వస్తాడని. అందుకని 2వ క్లాస్ చదువుతున్న కుర్రాడి మీద రేప్ కేసు పెడతావా? 2వ క్లాస్ మీద యూస్లెస్ ఫెలో. చిచి. అమ్మా అన్నయ్య ఏంటమ్మా అన్నయ్య? అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండగరలేదు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. చిచి, నీది ఒక బతికేనా? అసలు ఇలాంటి వాటిని ఎలాగమ్మా ప్రేమించావు? దరిద్రుడు, నీచుడు, నికృష్టుడు, పడికి బాధినోడు, పొర్రపోకు. అల్లుడు నిజంగానే చచ్చిపోయేలా ఉన్నాడు. అరే తుప్పా చదవా, నేను మనిషిని కాబట్టి మర్యాదగా మందు తాగుతున్నాను రా. నువ్వు రాక్షసుడు కాబట్టి రోజు నా రక్తం తాగుతున్నావు. డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావు రా. రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ ప్రాజెక్ట్. మామయ్య, ఈ బకరా డ్రీమ్ ప్రాజెక్ట్ ని మనం టేక్ ఓవర్ చేద్దాం. పదండి. ఏంది మావా ఇది? పెళ్ళేంత వరకు దీన్ని తీసుకొద్దని చెప్పినా కదా, ఎందుకు తెచ్చిండ్రు? అది కాదురా. అరే ఏంది అది కాదు? ఎవరైనా చూస్తే అంత ప్రమాదం తెలుసా? ఏయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? చేతబడి చేస్తున్నారా? ఈ లైటింగ్ ఏంటి? ఈ కుర్చీ ఏంటి? అరవక్క కానీ దండం పెడతాను. ఇది కుర్చీ కాదు కాక, డ్రీమ్ మిషన్. వాషింగ్ మిషన్ తెలుసు, టైం మిషన్ తెలుసు, ఈ డ్రీమ్ మిషన్ ఏంటి? అరే మన కలల్ని సాకారం చేస్తూ మనం కోరుకున్న ప్రపంచంలోకి తీసుకుపోయే యంత్రమే డ్రీమ్ మిషన్. ఏం లేదు కాక,
ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక విలన్ గాడు ఉంటాడు. ఆడు మనల్ని తంగ్ తంగ్ చేస్తూ ఉంటాడు. ఆడినా మనం ఏమీ చేయలేం. అప్పుడు మనం సప్రెషన్ గురై డిప్రెషన్ లోకి పోతాం. దాంతో మనకి టెన్షన్ ఎక్కువై, థాట్స్ లో ఇరిటేషన్ క్రియేట్ అయ్యి, బాడీలో వైబ్రేషన్ జనరేట్ అయ్యి, హార్ట్ బ్లాక్ అయ్యి, మైండ్ స్టక్ అయ్యి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. తర్వాత దాని తర్వాత ఏముంది, బాడీ తీసి బొందలు గట్టాలు పెట్టుడు ఏమ్రా. అంతేకాక ఇట్లా చాలా మంది చచ్చిపోతున్నారని అమెరికా వాడు అడ్వాన్స్ గా ఆలోచించి ఈ మిషన్ ని కనిపెట్టింది. ఇంటర్నేషనల్ గా ప్రమోట్ చేయడానికి ఇంగ్లీష్ లో ఇన్సెప్షన్ అని సినిమా కూడా తీసిండు కాక. తెలుగులో డబ్ చేసిన రేపే ఆరంభం. గదే వాన్ ఐడియాని చైనా వాడు కాపీ కొట్టి ఈ డూప్లికేట్ ని తయారు చేసిండు. వాన్ ఇంట్లో పెళ్లి చేస్తే మస్తు ఖుషి అయ్యి దీన్ని బహుమతిగా మాకు ఇచ్చింది. దీని వల్ల రియల్ లైఫ్ లో మనల్ని డామినేట్ చేసే బట్టే బాజగాళ్ళని కలలో మనం డామినేట్ చేసి మానసిక ఆనందం పొందుతాం. దాంతో బాడీ ఫిట్ అవుతుంది, లైఫ్ సేవ్ అవుతుంది. అర్థమైందా కాక? బాగా అర్థమైంది రామా. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కూడా ఈ మిస్టేక్ కి కల్లోకి వెళ్ళిపోతానయ్యా. అరే నీకేం కర్మ కాక? కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుద్దయ్యా. మా బావగాడు పెట్టే టార్చర్ కి ఆ బెయిన్ స్ట్రోక్ నాకు వచ్చేటట్టుంది. అరే ఏం కష్టం వచ్చింది కాక నీకు? అందుకే నన్ను కూడా మీ క్లబ్ లో జాయిన్ చేసుకుంటాయా ప్లీజ్. సరే, కాకపోతే కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఏంటవి? నువ్వు కల్లోకి పోయినాక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా వస్తాయి. నువ్వు కల్లో ఉన్నట్టు వాళ్ళకి చెప్పకూడదు. చెప్తే కల్లోనే కన్ను మూస్తావు. అందుకే నువ్వు నీ డ్రీమ్ గురించి ఏం షేర్ చేసుకోవాలన్నా మన క్లబ్ మెంబర్స్ తోనే చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం కాక, నువ్వు కల్లో 10 నిమిషాలు గడిపితే రియల్ లైఫ్ లో 10 రోజులు గడిచిపోతాయి. మరి కల్లోంచి బయటికి రావాలంటే ఏముంది, సింపుల్ గా కళ్ళు మూసుకుని లే 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 నా రాజా అని పాట పాడాలి. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందయ్యా. త్వరగా నన్ను కల్లోకి తీసుకెళ్ళరా ప్లీజ్. ఓకే కాక, నీ కళకి నువ్వే హీరో కావాలి. ఆల్ ద బెస్ట్, సేఫ్ జర్నీ. క్లోజ్ యువర్ ఐస్, కాన్సంట్రేట్, కాన్సంట్రేట్, రిలాక్స్, రిలాక్స్. ఏమండి జింబెల్ కొట్టేసారు లేవండి. చిచి తెల్లవారులు తాగటం, పొద్దున్నే మనైతే చివాట్లు తింటాం. గుర్తులేదు ఎప్పుడు సిగ్గొస్తుందో ఏంటో. ఇది జిమ్కి వెళ్తుంది, అక్కడ బెల్ మోగుతుంది, అన్నీ కామన్ గా ఉన్నాయేంటి? మరి రామారావు కల అన్నాడు. మిస్టర్ పద్మనాభ సింహ, 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 స్వాగతం, సుస్వాగతం. మీరు చౌదరి, జస్టిస్ చౌదరి. ఏ రామా, నువ్వా? అచ్చు ఎన్టీఆర్ లా యాక్ట్ చేస్తున్నావయ్యా. అప్పుడే ఏం చూసినావు కాక? ఇంకా ఎంత గొప్పగా నటించగలుగుతామో ముందు ఆపై ముందు చూస్తావు. అది సరే గాని ఇక్కడ ఇదంతా ఏంటయ్యా? డ్రీమ్, కళ. నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక. నీ కళల ప్రపంచంలోకి మేమంతా వచ్చేసినాం. ఆ? అదేంటయ్యా, నువ్వేమో కలంటున్నావు, మా బావేమో డాబర్ మ్యాన్ లాగా అలాగే అరుస్తున్నాడు. పిచ్చి కాక, అసలు నువ్వు కల్లోకి ఎందుకు వచ్చినావు? ఆయన రియల్ లైఫ్ లో విలన్ బ్యాక్ బోన్ బెండ్ తీయనికి. మరి ఆ విలన్ ఎవరు? వీళ్ళ బావ జయకృష్ణ సింహ. మరి ఆయనే పిలుస్తుండు, నువ్వేం చెయ్యాలి కాక? అర్థమైంది. ఆడి బ్యాక్ బోన్ బెండ్ తీసేయాలి. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్, డ్రీమ్ ప్రాజెక్ట్. మరి కాలుష్యం ఎందుకు? ప్రొసీడ్. జై భవ. వస్తున్నాను రా. వీడు వీడి డిసిప్లిన్. పద్మనాభ సింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డపాకలో వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభ సింహ, జై సింహ. ఏయ్! 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 ఈ లాంగ్వేజ్ ఏంటి? ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్నీ మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ గెచ్చా, మందు గెచ్చా, కత్తి నిండా కుదుకు లేక నిద్ర గెచ్చా. ఇప్పుడు కళ్ళు మండాయి. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. జై సింహ, నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడివే వచ్చినా, ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చినా, ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే పచ్చడైపోతావు. ఏంటండి ఆ మాటలు? తను తిన్నాను కాబట్టి ఏయ్! నా చెల్లెల్ని కొట్టావా? నిన్ను కూడా కొడతాను. ఏంట్రా నువ్వు నన్ను కొట్టేది? ఏంట్రా?
కళ్ళు కూడా ఈ గోల్ ఎందుకు కాక? అసలు కల్లోకి వచ్చింది వాడంతో చుట్టానికే కదా. గట్లని సీదా క్లైమాక్స్ పోతే కిక్కే ఉంటది. ఇప్పుడు స్ట్రోక్ ఇచ్చినావు కదా, నువ్వు వెళ్ళి మందేసే చెప్తా. పగలేస్తే ఏం బాగుంటది? అరే కళ్ళు పగలింది రాత్రి ఎందుకు కాక? అంతేనా? రే జయ ఏమైంది వాడికి? పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. నాకు కూడా ఏదో భయంగా ఉందన్నయ్య. ఇందులో భయపడాల్సిందేం లేదండి. బీభత్సం చేసేస్తే భయపడాల్సింది ఏమీ లేదంటే ఏంటి? ఇలాంటి ప్రాబ్లం ఉన్న పేషెంట్ ని నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్. ఇది డామినేషన్ తాలూకా సప్రెషన్ నుంచి పుట్టుకొచ్చిన డిప్రెషన్ క్రియేట్ చేసిన కమోషన్ రిలేటెడ్ రెవల్యూషన్. ఇలాంటి వాళ్ళని ఓ వారం రోజుల పాటు వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తే సెట్ అయిపోతారు. వదలకపోతే ఎవరిని వదలరు. పిచ్చి పీక్స్కెళ్ళిపోయి పీకలు కొరికేస్తారు. అమ్మో, అసలు అలాంటి దద్దకొట్టు రోగం వాడికి ఎందుకు వచ్చిందో? డామినేషన్ సార్, మితిమీరిన డామినేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. నిజమేనా? నీ డామినేషన్ లో నేను కూడా సప్రెషన్ గురయ్యాను. అవునండి, నేను కూడా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళాను. అవునన్నయ్య, నేను కూడా కొంచెం కమోషన్ ఫీల్ అయ్యాను. ఆ రెవల్యూషన్ థాట్స్ నాకు కూడా వచ్చే బావు గారు. అవును డాడీ, ప్రెషర్ ఎక్కువైతే మనిషి కూడా బంతిలాగా కంట్రోల్ తప్పుతాడు. ఉండమా నువ్వు నీ బందిగోరాను. మీరందరూ నా డిసిప్లిన్ ని డామినేషన్ లా ఫీల్ అవుతున్నారని నాకు అర్థమైంది. ఓకే, ఈ రోజు నుండి జానకి పెళ్ళయ్యేంత వరకు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి. పెళ్ళయ్యాక మీటింగ్ పెట్టి కొంచెం రీజనబుల్ గా కొత్త రూల్స్ రాసుకుందాం. అమ్మో, కొంచెం లేట్ అయితే వీళ్ళందరికీ కూడా ఈ డిసీజ్ వచ్చేసేది. ఇదిగో రామారావు, ఈ పెళ్ళయ్యేంత వరకు మా బావగారిని నువ్వే కంట్రోల్ చేయాలి. ఆయన సంగతి నాకు వదిలేసి మీరు మిగతా పనులు చూసుకోండి. థ్యాంక్ యూ రామా. ఏం డైలాగ్ కొట్టినావు కాక? నీ దెబ్బకి మీ బావ ప్యాంట్లోనే పాస్ పోసింది అంటే నమ్ము. ఏం రా అది సరేగాని రామా, మీరు కూర్చాక మా బావకు వెండి గుర్తుండవు కదా, కాల్చి చంపేస్తాడు. అరే ఏం మాట్లాడుతున్నావు కాక? దమాకిట్లా ఖరాబ్ అయిందా నీకు? నీకలా ఆయనకెట్లా గుర్తుంటది? కొత్త కదా, కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. కరెక్ట్. అచ్చా. రామా, నీ వల్ల నా పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ప్రొఫెషనల్ లైఫ్ ఏమేం కాక? ఏం కాక రామా, అది మరీ దారుణం. ఇంట్లో మా బావగాడు కాల్చుతుంటుంటే ఆఫీసులో ఆదిగాడు కాల్చుతుంటే. అరే ఆదిగాడంటే యాదొచ్చింది కాకవు. రేపు పొద్దుగాల ఆది ఫ్యామిలీని మీ బావ టిఫిన్ చేయడానికి రమ్మండు. రామా, నా కల్లో వాట్ డెసిషన్స్ ఏంటి? ఇది నా కల కదా. అరే డెసిషన్లు తీసుకునేది ఆళ్ళు కాదు కాక, మరి పడుకున్న పద్మనాభ సింహ ఆయన ఊహల్లోకించి వచ్చినవే ఈ పాత్రలు సన్నివేశాలు. అర్థమైంది రామా, మా బావగాడిని ఎక్కి తొక్కేసినట్టే ఆదిగాడిని కూడా తొక్కేమని ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడనమాట మా ఊడు. కరెక్ట్ గా చేసావు కాక. అందుకే నువ్వు నీ పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ గా, సోషల్ గా, సైకలాజికల్ గా, మైథలాజికల్ గా అన్ని గిట్లలా నువ్వే నంబర్ 1 కావాలి. నీ డ్రీమ్ వల్కి నువ్వే బాద్షాగా ఉండాలి. కదే పడుకున్న పెద్ద కోరిక. ఎస్, ఐఎమ్ బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. బావగారు, ఇది ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లెక్క లేదు, స్టార్ హోటల్లో బఫే లెక్క ఉండాలి. ఈ లెక్క తింటే మావాడు నా లెక్క అవుతాడు. అన్నాడే ఆటో అప్పారావు, పిపి పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. పద్మనాభ సింహ. ఏంటి పద్మనాభ సింహ? ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏది బావగారు, పొత్తన్నే మొదలు పెట్టినాడు? ఏం లేదు బావగారు, ఈ పెళ్ళయ్యేంత వరకు ఫ్రీక్ అవుట్ అవుతానంటే నేనే పర్మిషన్ ఇచ్చాను. నువ్వు పర్మిషన్ ఉంటాయి. దొక్కు దోలు డాష్, దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్కువైంది. ఎవరికై ఫస్ట్ టైం? 20 సంవత్సరాల నుంచి డే నైట్ తాగుతున్నాను రా. గుడ్డు తెలుసా నీకు? నువ్వేంటి చూస్తున్నావు? మందు వేయాలనుందా? వేయాలంటే వేసేయ్. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. రామారావు. ఏంటా రామారావు నాగేశ్వరరావు? ఏంటి? ఏమయ్యా, వాడు నీ మాట వింటాడు, కొంచెం మేనేజ్ చేయి. నేను చూసుకుంటాను సార్. గురుజీ ఏంట్రమ్మా? ఆయన ఫీల్ అవుతున్నారు పదండి. వాడు ఫీల్ అయితే వెళ్ళిపోవాలా? నా కోసం. నా సోల్మేట్ చెప్పాడు కాబట్టి. సారీ బావగారు. అదే సాధుబాయి మనుషులు సిటీలోకి వచ్చారని తెలిసింది. ఇక్కడ వాళ్ళేదో చేయబోతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. వాళ్ళు ఏం చేసినా దాని వెనక ఖచ్చితంగా బాద్షా ఉంటాడు. బాద్షా ప్రస్తుతం మీ ముందే ఉన్నాడు. వాట్? ఎస్, బాద్షా మీ కళ్ళ ముందే ఉన్నాడు. ఈయనే బాద్షా. ఎస్, నేనే బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది. పిచ్చి పెంట అయిపోద్ది. సారీ అది, అతన్ని పట్టించుకోవద్దు. ఇక్కడ నుంచి నీ ఫోకస్ అంతా సాధుబాయి మనుషుల మీద పెట్టు. షూర్ సార్, ఇక నుంచి నేను నా టీం అదే పనిలో ఉంటాం. నువ్వు ధోని, నీకో టీము. ప్రెస్ మీటా ఎందుకో? అరే ఎందుకంటే ఎందుకు కాక? నీ టాలెంట్ పబ్లిక్ తెలియద్దా? గట్లయితేనే పడుకున్న పద్మనాభ సింహ సాటిస్ఫై అవుతాడు. ఏమ్రా? అవు కాక. దెన్ కాల్ ద ప్రెస్. ఆర్ యు రెడీ గైస్? మీకు బ్రేకింగ్ న్యూస్, డిపార్ట్మెంట్ కి షాకింగ్ న్యూస్, మాఫియాకి షేకింగ్ న్యూస్. సిటీలోకి ఎంటర్ అయిన సాధుబాయి మనుషుల్ని సింగిల్ డే లో పట్టుకుంటాను. మర్యాదగా మాట వింటే సెల్ లో పడేస్తా, ఎక్స్ట్రాల్ చేస్తే ఎన్కౌంటర్ లో లేపేస్తా. బికాస్ when fire is the fire will be fire. I am fire. I am the fire. అది
సో ఇన్నాళ్ళు మా చెల్లెలు ఫేస్ చూసి అతన్ని టాలరేట్ చేశాను. హిస్ క్రాసింగ్ హిస్ లిమిట్స్. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలి. సో కాల్ ఫర్ ద ప్రెస్ మీట్. పోలీసులకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇంకా డిలే చేయకూడదు. మెటీరియల్ ఈ రాత్రికే డిస్పాచ్ అవ్వాలి. ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా సాధుబాయ్ టాలరేట్ చేయడు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, ముంబై, కల్కత్తాల్లో ఒకే టైంలో ఈ బ్లాస్టులు జరగాలి. రేపీ టైంకి ఇండియా మొత్తం ఇదే బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి. ఎవడరా నువ్వు? కొండవీడు ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న ఎంతో మంది నేరస్తుల్ని గడగడలాడించిన కొండవీడి సింహ. 1994 బొబ్బిలి గడ్డపై ప్రజల్ని దోచుకుంటున్న పశుపతిని పంచాయతీ గిడ్చి పంచలోడు తీసిన బొబ్బిలి సింహ. 1999 వీరరాఘవ ఫ్యాక్షన్ పంజానిచ్చి రాయలసీమను కాపాడిన సమర సింహ. 2004 విజయవాడిని గుప్పట్లోకి తీసుకున్న ధర్మపురుషకు దడ పుట్టించిన లక్ష్మీ నరసింహ. 2010 విజయనగర ప్రజల్ని వీరకేశవుడు బారి నుంచి కాపాడిన సింహ. ఆ సింహాలందరినీ మిక్సీలో వేసి రీమిక్స్ చేస్తే పుట్టిందే ఈ పద్మనాభ సింహ. ఎదవ పొట్టేసుకొని సీమ పందికి యూనిఫామ్ వేసినట్టున్నావు. నువ్వేం పీకుతావురా? నువ్వేంటయ్యా ముసుగేసుకొచ్చావు? డస్ట్ అలర్జీయా? కాదు కాక, నేను ఫోకస్ లోకి వస్తే మీరు ఫేమస్ అవ్వరు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. నేను వీళ్ళని ఫినిష్ చేసి క్రెడిట్ మీ అకౌంట్ లో వేసేస్తా. థ్యాంక్స్ అయ్యా. ఆల్ ద బెస్ట్. రేయ్ గుడ్ మార్నింగ్. మా డీసీపీ పద్మనాభసింహ ప్రొఫెషన్లో ఫెయిల్ అయ్యి మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు. అందుకే ఎక్కడున్నారో కూడా తెలియని సాధుబాయ్ మనుషులు పట్టుకుంటానని ఇష్టం వచ్చినట్టు వాగారు. దానికి డిపార్ట్మెంట్ తరపున మేము అపాలజీ చెప్తున్నాం. అంతేకాదు, ఈ రోజు నుంచి అతన్ని సస్పెండ్ చేయాలని డిసిషన్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఆ డెడ్ బాడీ పేరు రాఖీ రసూల్, సాధుభాయ్ మనిషి. నాన్న అడ్డగాడిదలే ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తాయి, సింహం సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తుంది. నేను మాటల పోలీసుని కాదు, చేతల పోలీసుని. చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా. సింహ, పద్మనాభ సింహ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సాధుభాయ్ క్యాన్సర్ ఉండొచ్చు, ఎయిడ్స్ క్యూర్ ఉండొచ్చు. బట్ ఈ పద్మనాభ సింహంతో పెట్టుకుంటే ఆప్షన్స్ నో మోర్. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. అంటే ఏం ఎరగదీసినావు కాక? నీ పర్ఫార్మెన్స్ కి మీ బావగారు బెదిరిపోయిండు. అది గడైతే అదిరిపోయింది కాక. అది సరే కానీ రామా, నాకు అర్జెంట్ గా ఫిగర్ కావాలి. ఏం గలీజ్ మాట మాట్లాడుతున్నావు కాక? ఇందులో గలీజే ఉంది రామా. సినిమాలో హీరోలు ఫైట్ అయిపోగానే ఐటమ్ సాంగ్ వేసుకుంటారు కదా, నాకు ఐటమ్ గల్ కావాలి. ఐటమ్ ఐటమ్ గల్ అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు. నాకు అనుష్క కావాలి, లేకపోతే తమన్నా. ఇద్దరు కలిసి వచ్చినా పర్వాలేదు. అమ్మో, వాళ్ళైతే కుదరదు కాక. ఏం రావు కాక? ఎందుకు కుదరదురా? కళ్ళ కూడా రిస్ట్రిక్షన్స్ ఏంటి? అసలు ఇది కళ కాదా? అరే కళ కాబట్టి ప్రాబ్లం కాక. డెసిషన్స్ మనం తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు? పడుకున్న పద్మనాభ సింహ తీసుకుంటాడు. ఆయన ఎవరినైతే ఊహించుకుంటారో వాళ్ళే వచ్చి నేను ఎంటర్టైన్ చేస్తారన్నట్టు. ఏం రా? మా ఓడు ఎవరిని అనుకుంటున్నాడు? దగ్గరకు వస్తున్న ముహూర్తం చూస్తుంటే దూసుకొస్తున్న టెన్నిస్ బాల్ లా కనిపిస్తుంది. టెన్షన్ పడకు. ప్రాబ్లం ఏదైనా ఫుట్బాల్ ఆడేస్తాను. కొంచెం కాంగా కోఆపరేట్ చేయి ప్లీజ్. ఆఫ్టర్ ఆల్ పెళ్లి పనులు చేసుకోవడానికి వచ్చినవి పెళ్లి కూతురు చేస్తావా? నీ రేంజ్ ఏంటి, ఈ చేంజ్ ఏంటి? పైగా నీ క్యాస్ట్ అంటే తెలీదు, పాస్ట్ అంటే తెలీదు. ఈ నెక్స్ట్ పనులేంట్రా? అది నన్ను అడుగుతావేంది కాక? మరి ఎవరంటావా? పడుకున్న పద్మనాభ సింహని అడగాలి. అయినా కల్లోకించి వచ్చినవి ఈ పాత్రలు సన్నివేశాలన్నీ 1,00,000 సార్లు చెప్పినా తిప్పితే పదే క్వశ్చన్ కొడతావేంది? అర్థమైంది. సారీ రామా, ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అయినా మా వాడికి ఇంత దరిద్ర పొట్టు తాడుతూ వస్తున్నాయేంటి? ఏమో దీని నుంచి ఏం స్కీమ్ వేసిండో. కరెక్టేలే. సర్లేగా ఇవన్నీ మా జానికి గుర్తున్నావు కదా. అరే నీకలా ఆమెకేం గుర్తుంటది? హౌలే గంటలకు మాట్లాడతావు. అప్పటికి రామా, ఏంటో మా పద్మగాడి వ్యూహాలన్నీ పద్మవ్యూహాల కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. రామారావు సార్, పిల్లి వారి ఇంట్లో జరుగుతున్న ఈ సంగీత్ గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి. ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉందిగా? ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంది సార్. ఇది ఖరాబ్ కాకుండా ఉండాలంటే ఈ ఒక్కరోజు పద్మనాభ సింహ గారు మందు తాకూడదు. మీరే వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బావ గారు, పిల్లల్లో కూడా మీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మనం చేసే పనులు బట్టే ఉంటది మన ఫాలోయింగ్. కరెక్టే బావా. ఈ అకేషన్ లో నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటది? పిల్లివారి వంశం నలుగురిలో నవ్వుల పాలు కావడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ ఒక్క రోజు మీరు మందు నీ మానేయాలి. బొక్కల వంశం కోసం నేను మందు మానేయాలా? అరే కాక, పెద్దనే అడుగుతుండు కదా, ఈ ఒక్కరోజు పని చేయరాదే? నా సోల్మేట్ చెప్తున్నాడు కాబట్టి ఓకే. అదే నేను నిర్మలా, నీ అన్నయ్య ఎందుకు వచ్చాడు? చెప్పు, ఎవరు పిలిచారు అతన్ని? నేనే సార్. నువ్వా? అతని ఇంటికి బంధువు కాదు, శత్రువు. ఆ విషయం తెలుసా నీకు? గుస్స చేయొద్దు సార్, నాకు మీ లొల్లంతా తెలుసు. ఇసంటి శత్రువుకి పనిష్మెంట్ దూరం పెట్టుడు కాదు. మరి ఆయన మిస్ అయిందేంటో మనసు గుచ్చేటట్టు చూపెట్టాలి. మీ పెళ్లి వైభవం ఏందో చూడాలి. ఫుల్ జలసి అయిపోలే. కరెక్టేనయ్యా,
ఈ ఆలోచన నాకు రాలేదు. ఏంటి బావా, మా పిల్లివారిని చిన్న చూపు చూసి నా కొడుకుని కాదని నీ కూతురికి ప్రేమించినోడితో పెళ్లి చేసావుగా? అందుకే కదా బాబా 2 సంవత్సరాలు దూరంగా పెట్టావు. పిల్లివారి పెళ్లి ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు. గోపికృష్ణ సింహ, అన్నయ్య. బావా గారిని ముందు వరుసలో కూర్చోబెట్టు. రండి బావగారు. చాలా థ్యాంక్స్ బాబు, నీ వల్ల ఇన్నాళ్ళకి మా అన్నయ్యని చూడగలిగాను. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదండి, జానకి. తనే జరిగింది మొత్తం నాకు చెప్పింది. థ్యాంక్స్ రా. ఆ, రండి బావ గారు. సంగీతే పెళ్లి లెక్కున్నది. అంటే ఇక పెళ్ళొద్దంట. అరే మజాక్ చేసిన, చెప్పినా కదా పెళ్ళంటేనే మజాక్ అన్నట్టు. అది ఈ ఫంక్షన్ అయ్యేలోపు పద్మనాభ సింహ వెనుకున్న బాద్షా ఆడున్నట్టు తెలుసుకోవాలా. ఓకే డాడ్. సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏం లేదు సార్, 2-3 దినాల సంది పద్మనాభ సింహ గారి బిహేవియర్ లో ఏదో తేడా కొడుతుంది సార్. ఏందా అని అబ్జర్వ్ చేసిన. ఆడెవడో భాష ఆడే సార్. ఆడితో ఈయన రోజు ఫోన్ లో మాట్లాడుతుంది సార్. రెగ్యులర్ గా టచ్ లో కూడా ఉంటుండు. అప్పుడప్పుడు చీకట్లో పోయి కలుస్తుంది సార్. బాచా నువ్వు చూసావా? ట్రై చేసినా సార్, కానీ చీకట్లో మొహం సరిగ్గా కనిపించలేదు. కానీ ఒక్కడు మాత్రం కన్ఫర్మ్ సార్, ఆడు చాలా ఖతర్నాక్ గళ్ళకున్నాడు. ఇంకో విషయం చెప్తే మీరే షాక్ అవుతారు సార్. ఏంటది? ఆడు మిమ్మల్ని కూడా వేసేస్తాడంట. అంతేకాదు సార్, ఆడెవడో సిద్ధు బాయ్, సాధు బాయ్ ఆడే కాక. ఆయనతో కలిసి మీరు పనిచేస్తున్నట్ట కదా సార్? చిచి, అయినా ఇదంతా మాకెందుకు చెప్తున్నావు? ఈ పెళ్లిళ్ళు చేస్తే మాకే మిగులుతాయి సార్, ఏదో ఇనాం గెట్లు సరే, ఇస్తారేమోనని. ఈ విషయం గురించి ఇంకెవరి దగ్గర మాట్లాడు. థ్యాంక్ యూ సార్. ఇన్ఫర్మేషన్ తో పాటు చిన్న అడ్వైస్ ఇవ్వమంటారా? ఇదైతే ఫ్రీ. చెప్పు. కా పొట్టనుకో ఫుల్ బాటిల్ కొట్టించిర్రనుకో, బాద్షా గురించి మొత్తం కక్కుతాడు. ఇక్కడ ముందు ఇది కూడా ఫ్రీ. గుడ్ ఈవినింగ్ బాబాయ్ గారు. గుడ్ ఈవినింగ్. ఏంటి? మీకోసం స్పెషల్ బాటిల్. సారీ, ఈ రోజు మందు తాగినని మా సోల్మేట్ కి ప్రామిస్ చేశా. కరెక్టే కాక, కానీ పెళ్లి కొడుకు ముచ్చట పడుతుంది కదా, కొంచెం జ్యూస్ తాగు. జ్యూస్ అయితే ఓకే. జ్యూస్. రామా, వీడేంటి బాబాయ్ బాటిల్ అంటూ రూట్ మార్చాడు? ఏమో, పడుకున్న పద్మనాభ సింహ ఏం స్కెచ్ చేసిండో. కరెక్టే. బాబాయ్ జ్యూస్. 2 తెచ్చావేంటి? నచ్చితే తాగుతారు కదా అని. నచ్చిందా కాక? అదిరిపోయింది. అయితే ఇది కూడా వేసేయండి. థ్యాంక్స్. ఇంకో 2 తెమ్మంటారా? తీసురా. చూసావా రామా, అక్కడ జ్యూస్ కనపట్లేదు. షిట్, ఇప్పుడు అది ఎవరు తాగేశారు? రామారావు సార్, గెస్ట్ అందరూ వచ్చేసారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అలాగే చేద్దాం. సార్. మన లేడీస్ అందరూ 2 days నుంచి డాన్స్ బాగా ప్రాక్టీస్ చేశారు, వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఏంటి వాళ్ళు చేసేది? వాళ్ళకి వంట చేయడమే సరిగ్గా రాదు, ఇంకా డాన్స్ కూడానా? వచ్చిన వాళ్ళందరూ వాంతులు చేసుకుంటారు. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అది నాతోనే మొదలవుతుంది. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం వందే పార్వతీ పరమేశ్వరం. విలాసము పరమ సుఖము పరము అభినయము సభకను వాదము సరుకు పరమ పదము భావములో భరతనాట్యం కాదు, భరతనాట్యం. మట్టి తొక్కుతున్నట్టు ఆ మూమెంట్స్ ఏంటి? మాట పడిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? నిర్మలా, మీరు ఆగండాలా? విశ్వరూపం బ్యాన్ చేసినందుకు కమల్ హాసన్ కన్నీళ్ళ పెట్టుకున్నాడు. ఈ డాన్స్ చూసాడంటే కుళ్ళి కుళ్ళి ఏడుతాడా ఏంటి? మేము డాన్సులు చేస్తే మీరు వాంతులు చేసుకుంటారా? అంటే ఆ మందు చూసి తాగేసింది వీళ్ళనమాట. మేమంతా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్. మేము ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూస్తారా? రామారావు, లెట్ us start. నా పరువం నీకోసం, నా పరువం నీకోసం, పల్లవి పాడుతున్నది, పిల్లగా ఆడుతున్నది, కోరిక పండగ నిండుగా. నా పరువం నీకోసం, నా పరువం నీకోసం.
రామారావు సార్. గెస్ట్ అందరూ వచ్చేసారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అలాగే చేద్దాం. సార్, మన లేడీస్ అందరూ 2 days నుంచి డాన్స్ బాగా ప్రాక్టీస్ చేశారు, వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఏంటి వాళ్ళు చేసేది? వాళ్ళకి వంట చేయడమే సరిగా రాదు, ఇంకా డాన్స్ లో కూడానా? వచ్చిన వాళ్ళందరూ వాంతులు చేసుకుంటారు. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా అది నాతోనే మొదలవుతుంది. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వర వందే పార్వతీ పరమేశ్వర. విలాసము పరమ సుఖము పరము అభినయము సభకను వాదము సరుకు పరమ పరము భావములో జై కృష్ణ! ఆ డాన్స్ ఏంటి? భరతనాట్యం కాదు, భరతనాట్యం. మట్టి తొక్కుతున్నట్టు ఆ మూమెంట్స్ ఏంటి? మాట పడిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? నిర్మలా మీరు ఆగండాలా? విశ్వరూపం బ్యాన్ చేసినందుకు కమల్ హాసన్ కన్నీళ్ళ పెట్టుకున్నాడు. ఈ డాన్స్ చూసాడంటే కుళ్ళి కుళ్ళి ఎడుతాడా? ఏంటి మేము డాన్సులు చేస్తే మీరు వాంతులు చేసుకుంటారా? అంటే ఆ మందు చూసి తాగేసింది వీళ్ళనమాట. మేమంతా పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్. మేము ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూస్తారా? రామారావు, లెట్ us start. నా పరువం నీ కోసం, నా పరువం నీ కోసం, పల్లవి పాడుతున్నది, పిల్లగా ఆడుతున్నది, కోరిక పండగ నిండుగా. నా పరువం నీ కోసం, నా పరువం నీ కోసం. చిచై మందు తాగేలా చిందులేయడానికి మీకు సిగ్గాలేదు? పిల్లివారు వంశం పరువు తెచ్చారు. మధ్యలో నువ్వేంటయ్యా? అంటే వాళ్ళు చేయమంటే చేయమని చేసేస్తావా? వాళ్ళకంటే బుద్ధి లేదు. ఇందులో వీళ్ళ తప్పేం లేదు సార్. అది చెప్పడానికి నువ్వే బిడ్రా. జ్యూస్ లో మందు కలిపింది మీ అల్లుడు గారు. కావాలంటే వీడియో చూడండి సార్. ఏమ్రా ఆ పొట్టోడు ఏమైనా భాష గురించి చెప్పినాడా? ఏంటి చెప్పేది? జ్యూస్ జ్యూస్ అని చావు కొడుతున్నాడు. ఇట్లా కుదరదు కానీ యాదవ్ ఒకటి చేసి పద్మనాభ సింహ గారిని నుంచి లిఫ్ట్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రేయ్ ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? ఏయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు పీక పిసికేస్తా. ఏంటి చంపుతావా? చంపుతావురా? చంపు, కమాన్ కిల్ మీ ఐసే. అది సార్ Shut up! మీరేంటో మీ క్యారెక్టర్స్ ఏంటో నాకు బాగా అర్థమైంది. చూస్తూ మందు కలిపింది చాలక మా బావగారి మీద చేయి తీసుకోవడానికి సిగ్గులేదు. మనిషివా పశువా? అరే ఏం సార్ కాబోయేళ్ళని పట్టుకున్న మాటలు ఏదో మజాక్ లో చేసిండు అనుకుని మర్చిపోండి. మజాక్ అనుకోవడానికి అతను కొట్టింది ఎవరనుకున్నావు? నా చెల్లెడి భర్త, ఈ ఇంటల్లుడు. మా బావ నా గురించి ఎంత ఫీల్ అవుతున్నాడు? ఈ కళ నిజం అయితే ఎంత బాగుండు. మర్యాదగా నువ్వు చేసిన తప్పుకి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అరే ఏంది బ్యాగ్ అట్లా చూస్తున్నావు? పెళ్లి క్యాన్సిల్ అయ్యేకుంది, పో పడు. ఏందయ్యా పడేది? ఇంత మందిలో నానా మాట్లాడేందుకు ఆ కమిషనరే మా వారి కాళ్ళ మీద పడాలా? పరువు వాళ్ళకే కాదు మాకు ఉండాలి. ఏటయ్యా నీకున్న పరువు? తప్పు చేసిన కొడుకు బుద్ధి చెప్పాల్సింది పోయి సమర్థిస్తున్నావు. దున్నపోతలో ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు. సార్ హోల్డ్ యువర్ టంగ్. ఏంట్రా నాకే వెళ్ళి చూపిస్తావా? ఇంకాసేపు ఇక్కడే ఉంటే మెడబెట్టి బయటికి గెంటిస్తాను. నువ్వు గెంటిస్తే గెంటించుకోవడానికి ఇక్కడ ఎవరు కాదు దొరుకులేరు. ముచ్చే లేచిపోతాయి. ఏయ్! అరే ఏం సార్ ఇది గలీజ్గా? కావాలంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకుని దరిద్రం వదిలిపోద్ది. అంతేగాని ఇలా కొట్టుకుంటే మార్కెట్ ఎంత బ్యాడ్ అయిపోద్ది. ఇప్పుడు చెప్తున్నాను, ఈ సంబంధం క్యాన్సల్. నువ్వేంద్ర చెప్పేది? నేనే చెప్తాడా? ఈ పెళ్లి క్యాన్సిల్. పోరా బయటికి. పారపోతాము. చెత్త సంబంధము. ఎవరిదిరా చెత్త సంబంధం? ఇదేరా చెత్త సంబంధం. సార్ ఊకోండి సార్. ఏయ్, మూసుకొని పోరా. ఊకోండి సార్, ఏం లేదు. అరే బావా, ఈ పెళ్లి చెడిపోయినంత మాత్రాన మీ పిల్లి వంశానికి వచ్చిన డ్యామేజ్ ఏమీ లేదు. వాడికంటే గొప్పుడు ఈ ఇంటికి అల్లుడుగా రావాలని రాసిపెట్టింది. అందుకే ఇదంతా జరిగింది. ఏం రా? అవు సార్, మొదటికంచి ఆ మబ్బుగాడు ఫ్రేమ్ లో జానకి మేము పక్కన సెట్ అవ్వట్లేదు. ఫ్రేమ్ కలర్ఫుల్ గా ఉండాలంటే పెళ్లి కొడుకు మారాల్సిందే. ఏంటి నీ సినిమాకి నేను క్లాప్ కొట్టాలా? ఎస్, టీవీలో మీ హీరోయిజం చూసి మా మూవీకి హెల్ప్ అవుద్దని వచ్చాను. నన్ను ఎవడు చూస్తాడు? క్రేజీ రాబర్ట్ నా పక్కన మిమ్మల్ని చూస్తే ఆడు పక్క తడిపేసుకుంటాడు, లేకపోతే లేపేస్తాడు. అసలు ఆడికి నీకు సంబంధం ఏంటి? శత్రుత్వం.
వాడు డబ్బు అడిగాడు, నేను దొబ్బేమన్నాను. వాడు హర్ట్ అయ్యాడు, నేను బుక్ అయ్యాను. ఒకసారి ఇడ్లీలో అటాక్ కూడా చేశాడు. ఈ ఇడ్లీ ఫేస్ చేసుకుని ఇడ్లీ ఎందుకు వెళ్ళావు? లొకేషన్స్ చూడడానికి వెళ్ళాను, కానీ అక్కడ కోఆర్డినేటర్ గోపిగాడు హ్యాండ్ ఇచ్చాడు. అలాగే ఉంటా. అటు చూస్తావేంటే చెప్పు. వాడు రాకుండా అన్నమాట తప్పి వాళ్ళ అన్న కూతురుని పంపించాడు. మళ్ళీ అటు చూస్తావేంటే చెప్పు. ఆవిడ వెనకాల 2 తోకలు వేసుకొచ్చింది. పవర్ కట్ల బ్రేకులు ఏంటయ్యా? అదేనండి మా క్రియేటర్స్ ఉన్న ప్రాబ్లం. నేరేట్ చేస్తుంటే క్యారెక్టర్స్ కళ్ళ ముందు తిరుగుతుంటాయి, కళ నిజమో అర్థం కాదు. డౌటే ఉంది, కలే కదా. అయినా మా ఊడి సినిమా షూటింగ్ సెటప్ పెట్టాడంటే ఖచ్చితంగా హీరోయిన్ తో లింక్ చేయడానికి అయి ఉంటుంది. అన్నట్టు ఎవరు హీరోయిన్? సన్నీ లియాన్. అంటే బోన్ స్టార్. మా హీరో బోన్ స్టార్, నేను రైజింగ్ స్టార్. అందరూ కలిస్తే మల్టీ స్టార్ రే. లొకేషన్ ఎక్కడ? నాగేశ్వరరావు చెప్పండి సార్. సన్నీ లియోన్ ఏమైనా విడుదల చేసిందా అలాగే ఉందా? తినబోతు రుచెందుకు సార్, మీరే చూస్తారుగా. కరెక్టే. సన్నీ లియోన్ అన్నాడు, కనీసం చున్నీ కూడా కనపట్టలేదేంటి? పైగా ఆదిగాడు, వాడి బాబు, క్రేజీ రాబర్ట్ అంతా ఇక్కడున్నారేంటి? అర్థమైంది, ఇది కలకి క్లైమాక్స్. అందరినీ కంబైన్డ్ గా కబాడీ ఆడేసుకోమని మా ఊడి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడనమాట. ముదురు ఇదిగో నోడుతో నాగేశ్వరరావు, నీ వల్ల మేము ఇరుక్కున్నాం. తొందరగా ఫోటో చెప్పేసి మమ్మల్ని రిలీజ్ చేయించు. అవతల సినిమా రిలీజ్ డేట్ ఇచ్చేసాం. ఏంట్రా వాళ్ళకి నన్ను అప్పగించేది? నేనే వాళ్ళ తుక్కు లేపడానికి వచ్చాను. ఒరే ఆది, ఈ గేదె వేసుకుని విలన్స్ తో కలవడానికి సిగ్గులేదురా? వాగింది చాలు. బాద్షా ఎక్కడ? కళ్ళ ముందు పెట్టుకుని ఎక్కడే నిరుతావేంట్రా? నేనే బాద్షా. బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోతుంది. Hey, don't mess with the fire. If you face the fire, fire will be fired. I am fire. I am the fire. నాగేశ్వరరావు అడగబోయి వెళ్ళిపోతాం. మూడు చూసి అడగాలి, లేకపోతే మాడు పగిలిపోద్ది. ఎరా సూర్య? రేయ్, నన్నే కొడతారా? నా ప్రపంచంలోకి వచ్చి నన్నే డామినేట్ చేస్తారా? నీ ప్రపంచమా? Yes, this is my world. ఇది మా వాడి సృష్టి. ఆ పిచ్చివాగుడు ఏమిరా బద్దుగా వద్దంటే ఫుల్ కొట్టావేమి? ఎవరిదరా పిచ్చివాగుడు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరందరూ కూడా మా వాడు సృష్టించడం లేరా? మా వాడు నన్ను గెలిపించడం కోసం తపన పడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు, నిద్రపోతున్నాడు రా. అదే ఎక్కడ నిద్రపోతున్నాడు? నువ్వు కల్లో ఉన్నట్టు అలాగే చెప్పకూడదు. చెప్తే కల్లోనే కన్ను మూస్తావు. ఇంపాసిబుల్. అది మాత్రం చెప్పను. చెప్తున్నాను కదరా, చెప్పలేనురా, చెప్పకూడదురా, చెప్తే చచ్చిపోతానురా. చెప్పకపోతే నిజంగానే చస్తావు. చెప్పు. బాబోయ్, కల్లో ఇంత పెయిన్ ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు. అయినా మావోడేంటి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు? దరిద్రుడు. ఇంకా ఈ కళ వద్దు, బొక్క వద్దు. అర్జెంట్ గా దీనిలోంచి బయటికి వెళ్ళాలి. కానీ ఎలా? ఏముంది, సింపుల్ గా కళ్ళు మూసుకుని లే 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 నా రాజా అని పాట పాడాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? చెప్పు సార్. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే అన్ని క్లియర్ గా చెప్పేస్తాను సార్, ప్లీజ్. ఓకే. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నిద్ర లేపమంటావా? లే 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 నా రాజా. ఎంతసేపు పడుకుంటావురా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? పండుకోనికి పైగా గురక పెట్టన్నాడు. లేస్తున్నాడు. ఇదేంటి ఇంకా కల్లోనే ఉన్నాను? అంటే చైనా మిషన్ ఫెయిల్ అయింది అనమాట. అందుకే ఏదో చైనా మిషన్ వాడకూడదు. ఏమట్లా చూస్తున్నావు? ఈ రామారావు గారు దెబ్బేశాడు ఎలాగా? ఏ రామారావు చెప్పు. ఏ రామారావు? చూపిస్తాను ఉండండి సార్, నా బాధలు నేను పడుతున్నాను. ఇడిగో. వీడు వెడ్డింగ్ ప్లానా? Shut up! వీడే బాద్షా. yes, వీడు బాద్షా. వీడే బాద్షా అయితే వెడ్డింగ్ ప్లానర్ గా ఎందుకు వచ్చినట్టు? సాధు, మీరు ఎంత ట్రై చేసినా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇది మాస్టర్ మైండ్ బాద్షా స్కెచ్. జానకి ద్వారా ఆదికి దగ్గర అయ్యాడు. ఈ పద్మనాభ్ సింహాన్ని డ్రీమ్ పేరుతో వాడుకొని నిన్ను రచ్చగొట్టి ఇక్కడికి రప్పించాడు. వేటగాడు మృగాన్ని వేటాడడానికి ఎరేసినట్టు బాద్షా ఈ బక్రాన్ని మీకు ఎరగా వేశాడు. అరే, మన కలల్ని సాకారం చేస్తూ మనం కోరుకున్న ప్రపంచంలోకి తీసుకుపోయే యంత్రమే డ్రీమ్ మిషన్. నువ్వు ఇప్పుడు కల్లో ఉన్నావు కాక. నా కల్లో వాట్ డెసిషన్స్ ఏంటి? డెసిషన్స్ మనం తీసుకోలేము. పడుకున్న పద్మనాభ సింహ తీసుకుంటాడు. నీ డ్రీమ్ వాళ్ళకి నువ్వే బాద్షాగా ఉండాలి. అంటే ఇది డ్రీమ్ కాదన్నమాట. ఇది డ్రీమ్ కాదురా, స్కీము. మరి ఇంట్లో ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? నువ్వు టిష్యూ పేపర్ లా వాడుకోవడానికే పుట్టినట్టుంటావు కాబట్టి.